హలో గైస్, ఇవాళ మనము 3 వెబ్సైట్స్ గురించి స్టాక్ అనాలిసిస్ చేయాలనుకుంటే ఈ 3 వెబ్సైట్స్ యూజ్ చేసాము. ఫస్ట్ వచ్చి రీసెర్చ్ 360, అలాగే సెకండ్ వచ్చి స్క్రీనర్, అలాగే థర్డ్ వచ్చి ట్రెండ్ లైన్. ఈ 3 వెబ్సైట్స్ యూజ్ చేసి స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు. హలో గైస్, మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వెబ్సైట్ వచ్చి రీసెర్చ్ 360 ప్రెసెంటెడ్ బై మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ప్రెజెంట్ చేశారు. ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకుంటే మార్కెట్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే గానీ నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, సెన్సెక్స్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే వరల్డ్ ఇండెక్స్ గా ఉన్నాయి. అడ్వాన్స్డ్ డిస్లైన్, మార్కెట్ సెంటిమెంట్స్, ఎఫ్ఐఐ క్యాష్, డిఐ క్యాష్ ప్రతి మెన్షన్ చేస్తారు ప్రతి దాంట్లోనూ వీళ్ళు. ఈ వెబ్సైట్ లో టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, 52 వీక్స్ హై, 52 వీక్స్ లో అనేది కూడా మెన్షన్ చేశారు. ఇంకా చూసుకుంటే మోస్ట్ అట్రాక్టివ్ కంపెనీస్, అలాగే టుడే రికవరీ అండ్ ఫాల్ అండ్ కంపెనీస్, అలాగే ఓన్లీ బయర్స్ ఆర్ సెల్లర్స్, ఎక్కువ బయర్ సెల్లర్స్ ఉండే అది కూడా చూపిస్తారు దీంట్లో. ఇంకా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తే ఎంఓ అడ్వైస్ ఉంది కదా, ఇది లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇంటర్డే అంటే వీళ్ళు కాల్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం అయితే తీసుకోకూడదు ఇలాంటి కాల్స్. మనం ఓన్ గా అనాలిసిస్ చేసి మనం తీసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్ లో ఏ కంపెనీస్ పర్ఫార్మెన్సెస్ అనేది ఇక్కడ ప్రెజెంట్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే న్యూస్ అండ్ కార్పొరేట్ యాక్షన్ ఉంటే స్టాక్స్ బోనస్, డివిడెండ్స్, స్ప్లిట్ ఇచ్చే ఏమన్నా ఉంటే ఇక్కడ న్యూస్ అనేది వీళ్ళు ఇలా ప్రెజెంట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఏసీ ఇన్వెస్టర్స్ చూసుకుంటే రాకేష్ జింజున్వాలా అండ్ అసోసియేట్ చూసుకుంటే వీళ్ళు ఎంతెంత హోల్డ్ చేశారు అనేది, షేర్స్ హోల్డ్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తారు. అలాగే స్క్రీన్ చూసుకుంటే ప్రైజ్, స్టూడియోస్ అండ్ ఇండికేటర్స్ అండ్ ఐపోస్, ఎస్ఎంఈ ఇవి కూడా చెప్తారు వాళ్ళు ప్రెజెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ వెబ్సైట్ చూసుకుంటే స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ కి ది బెస్ట్ వెబ్సైట్ ఇది. అలాగే మనం ఒక స్టాక్ తీసుకొని ఆ స్టాక్ లో వీళ్ళు ఏం ఫండమెంటల్ అనాలిసిస్ ప్రెజెంట్ చేశారనేసి చూద్దాము. ఇక్కడ నేను సర్చ్ లోకి వెళ్ళేసి గెయిల్ కంపెనీ ఉంది కదా, దీని మీద సర్చ్ చేశాను. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనము కరెంట్ ప్రైస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆ స్టాక్, ఈ కంపెనీ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓపెన్ ఎంత, ప్రీవియస్ క్లోజ్ ఎంత, అలాగే మార్కెట్ క్యాపిటల్ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత, డివిడెంట్ ఎలైడ్ ఎంత, బుక్ వాల్యూ, షేర్స్ వాల్యూమ్, ట్రెండ్ లైన్, ఇలా ప్రతి ఒక్కటి వీళ్ళు ఇచ్చారు. ఆర్ఓఈ. కానీ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏమంటే మనం ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది. ఒక్కో వెబ్సైట్ లో ఒక్కో మార్కెట్ క్యాపిటల్ అనేది వీళ్ళు ప్రెజెంట్ చేశారు. మనము ఆ మార్కెట్ క్యాపిటల్ ని మనము ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుంటే బిఐసిఆర్, ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. లేదు ఇలా మనం చూడొచ్చు, బట్ అక్కడ వెళ్తే ఆ వెబ్సైట్ లో అదొక్కటి మార్కెట్ క్యాపిటల్ అనేది అక్కడ ఈజీగా తెలుస్తుంది. దీని కింద ఈ వెబ్సైట్ కింద ఏ వెబ్సైట్ లో తీసుకున్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ అనేది వీళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. అరౌండ్ స్క్రీనర్ కావచ్చు, ట్రెండ్ లైన్ కావచ్చు, వేరే ఏ దాంట్లో కానీ మార్కెట్ క్యాపిటల్ కాన్స్టెంట్ గా ఒకటి అనేది ఉంటుంది కదా, అది ఉండదు. అది ఇది ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ప్రెజెంట్ చేసింది వచ్చి గెయిల్ ప్రైస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అప్ టు 3 years వరకు ఇచ్చారు. అలాగే గెయిల్ వాల్యూమ్ అనాలిసిస్ అంటే వాల్యూమ్ ట్రేడ్ ఎంత అవుతుంది అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే గెయిల్ వీళ్ళు ప్రెజెంట్ చేసి చూసుకుంటే గెయిల్ ఆర్ఓఈ ప్రెజెంట్ ప్రీవియస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఆర్ఓఈ అనేది. అలాగే ఆర్ఓఏ, బీవీఎస్ఏ అంటే బుక్ వాల్యూ ఫర్ షేర్ చూసుకుంటే ఇలా చూపించారు. మళ్ళీ ఈ ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ చూసుకుంటే ఇలా చూపించారు. నెక్స్ట్ వెళ్తే వీళ్ళ రిజల్ట్స్ కూడా, ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, అలాగే ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఏ ప్రమోటర్స్ ఎంతెంత హోల్డ్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు చూపించారు. ప్రమోటర్స్, ఎఫ్ఐడి అంటే వీళ్ళు బార్స్ లో చూపిస్తున్నారు. ఇది ఒక మంచి విషయము, గ్రాఫ్ లో చూపిస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ గెయిల్ టెక్నికల్ రేటింగ్, ఇది మనం యూస్ చేయొచ్చు, యూస్ చేయకూడదు. మనం టెక్నికల్ ఓన్ అనాలిసిస్ చేసినప్పుడే మనం యూస్ చేయాలి. వీళ్ళేమో బుల్లిష్ లో ఉందని మనం గుడ్డిగా ఏది కొనకూడదు. మనం ఒకసారి రీసెర్చ్ చేసి తర్వాత మనం బై చేయాలి. మనకు కాన్ఫిడెన్స్ ఉంటేనే బై చేయాలి, అంతవరకు బై చేయకూడదు. ఇదేని కాదు, ఏ కంపెనీ అయినా కానీ టెక్నికల్ అనాలిసిస్, పివట్ పాయింట్స్, రెసిస్టెన్స్ ఉంటాయి. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఇచ్చింటారు వీళ్ళే. ఒకవేళ మనం తీసుకోవచ్చు అంటే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. తీసుకొని ఫర్దర్ గా మనం మన వ్యూ చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే గెయిల్ కంపెనీ పియర్ కంపారిజన్స్ అంటే అదర్ కంపెనీస్ మనం కంపారిజన్ చేయాలంటే కూడా చూపించారు. ఇలా వాల్యుయేషన్, స్కోర్, పర్ఫార్మెన్స్, ఎంతంత పర్ఫార్మెన్స్ ఉన్నది అనేది. ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ బల్క్ డీల్స్, ఈ బల్క్ డీల్స్ అనేది వీళ్ళు ప్రతి అప్డేట్ అనేది త్వరగా చేస్తారు. బల్క్ డీల్స్ ఎంతెంత జరిగినాయి అనేది. బల్క్ డీల్స్ అనేది ఇక్కడ చూసుకుంటే 2006 లో బల్క్ డీల్స్ ఎప్పుడెప్పుడు బల్క్ డీల్స్ జరిగాయి అనేది చూపిస్తారు ఇక్కడ. అలాగే బ్లాక్ డీల్స్ చూసుకుంటే ఎప్పుడెప్పుడు బ్లాక్ డీల్స్ చేశాయి అనేది వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయింటారు ఈ వెబ్సైట్ లో. ఇంక ఇన్సైడర్ చూసుకుంటే ఇన్సైడర్ కూడా అంతే.
ప్రతిదీ మెన్షన్ చేసింటారు, అదొక ప్లస్ పాయింట్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గెయిల్ కంపెనీలో ఏదైనా న్యూస్ వచ్చిందంటే వేరే వెబ్సైట్ లో కొన్ని చూపిస్తుంది, కొన్ని చూపేది. కానీ ఈ రీసెర్చ్ 360 అడ్వాంటేజ్ ఏమంటే ఆ న్యూస్ తగ్గట్టుగా ఆ న్యూస్ ఏమనేది కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ గెయిల్ కంపెనీ చూడండి, మిడ్ క్యాప్ స్టాక్స్ టు బై గెయిల్ కంపెనీ అనేది ఆ న్యూస్ అనేది వీళ్ళు మెన్షన్ చేసినారు, అదొకటి ప్లస్ పాయింట్. కార్పొరేట్ యాక్షన్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా అబౌట్ లోకి వెళ్తే ఈ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇంకా ఈ కంపెనీ ఏ వర్క్ చేస్తుంది, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనేది ప్రతి అబౌట్ లో అనేది ప్రతి ఒక్కటి ఇచ్చింటారు. ఈ వెబ్సైట్ ఇది స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వెబ్సైట్ ఇన్ ది స్టాక్ మార్కెట్ న్యూస్ అండ్ స్టాక్ అనాలిసిస్ కి. ఓవరాల్ గా ఈ వెబ్సైట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్టాక్ అనాలిసిస్ చేస్తున్నాం అంటే ఫర్దర్ గా ఒకే వెబ్సైట్ ని యూజ్ చేయకూడదు. ఫర్దర్ గా 2-3 వెబ్సైట్స్ యూజ్ చేసి కంపారిజన్ చేసి దాంట్లో ఒకలా ఉంటే దీంట్లో ఒకలా ఉంటే మనం అప్పుడు కంపేర్ చేసి యూజ్ చేయాలి. ఒకే దాంట్లో మాత్రం అనాలిసిస్ చేయొద్దండి, డిఫరెంట్ వెబ్సైట్స్ చూసి యూజ్ చేయండి. ఓవరాల్ గా రీసెర్చ్ 360 వెబ్సైట్ గురించి ఇది. నెక్స్ట్ వచ్చి ట్రెండ్ లైన్ గురించి మాట్లాడదాం. ట్రెండ్ లైన్ వెబ్సైట్ గురించి మాట్లాడదాం. ఇందుకు ముందు చూపించినట్లే గూగుల్లోకి వెళ్ళేసి మనము ట్రెండ్ లైన్ అని వెబ్సైట్ స్టార్టింగ్ లో ఉంటది. ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసి ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ నేను లాగిన్ అవుతాను, అది లాగిన్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ట్రెండ్ లైన్ వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటది. ఇక్కడ మనము మార్కెట్ లోకి వస్తే ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంటది. టాప్ గెయినర్స్ స్టాక్స్, టాప్ లూజర్ స్టాక్స్, 52 వీక్స్ హై అనేది వీళ్ళు ఇలా మెన్షన్ చేశారు ఈ వెబ్సైట్ లో. అలాగే ఇక్కడ అలర్ట్స్ లోకి వెళ్తే మనము ఏదైనా స్టాక్ బై చేసినప్పుడు అది ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది అనేది మనం అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ వెబ్సైట్ లో. నెక్స్ట్ FNOకి వెళ్తే ఈ వెబ్సైట్ లో మనకి వాల్యుబుల్ ఏమైనా ఉంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి చూడండి, మోస్ట్ యాక్టివ్ బై కాంట్రాక్ట్స్, అలాగే కాంట్రాక్ట్స్ గెయినర్స్, ఇలా ప్రతి ఒక్కటి మెన్షన్ చేయింటారు. ఇది ఒకటి. మళ్ళీ మనం ప్రీవియస్ డేస్ ముందు డేస్ కూడా మనము ట్రాక్ చేయొచ్చు డేటాని. ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఏ కాల్ కి ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ కాల్ కి ఎంత పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ MF లోకి వెళ్దాము. MF అంటే మ్యూచువల్ ఫండ్స్. ఏ మ్యూచువల్ ఫండ్ ఎంతెంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది మనం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాం చూడండి, అరౌండ్ రిటర్న్స్ 1 year, రిటర్న్స్ 3 years ఎంతెంత రిటర్న్స్ ఇచ్చాయి అనేది మనము ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. స్క్రోల్ చేస్తున్నాం చూడండి. ఓవరాల్ గా వీళ్ళ డేటా అనేది 50 rows వరకు ఉంది. అలాగే నెక్స్ట్ వెళ్దాము. ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే స్టార్టింగ్ వెళ్దాము. వైట్ హుక్ క్యాపిటల్ ఫ్లెక్స్ ఇచ్చి ఇక్కడ చూడండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్స్ అనేది కంపెనీ బేస్ మీద ఉంటుంది. ఇక్కడ చూడండి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మార్చ్ 27th, 2024 చూడండి. ఈ సెక్టర్ ఉంది కదా, ఇది HDFC సెక్యూరిటీస్ వాళ్ళు రీసెర్చ్ చేసిన PDF ఇది ఓపెన్ చేస్తే PDF ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూడండి ఈ PDF లో మనము ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ సెక్యూరిటీస్ వాళ్ళు HDFC సెక్యూరిటీస్ వాళ్ళు ఆ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసింటారు కంపెనీ మీద, ITC సెక్టర్ మీద. ఈ సెక్టర్ ఎలా పర్ఫార్మెన్స్ అనేది మనం ఈ PDF ద్వారా తెలుసుకోవచ్చు. వీళ్ళ గ్రోత్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ప్లస్ పాయింట్ దీంట్లో ఇది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం 6 months డేటా గానీ, 1 year డేటా గానీ, 3 months డేటా గానీ, 1 month డేటా గానీ, 1 week డేటా గానీ, అంటే 1 week కంపెనీస్ రీసెర్చ్ చేసి వాళ్ళు PDF ద్వారా ఈ వెబ్సైట్ లో మెన్షన్ చేయింటారు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఆ స్టాక్ యొక్క రీసెర్చ్ PDF ని మనం చదువుకొని మనము స్టాక్ అనాలిసిస్ చేయొచ్చు. అదొకటి ప్లస్ పాయింట్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్క్రీనర్ అనేది పెయిడ్ ఇది మనము ఫ్రీగానే యూజ్ చేయొచ్చు. బట్ మనకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, అంత అవసరం లేదు, మనకైతే అంత అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే హై పర్ఫార్మింగ్ హైలీ డ్యూరబుల్ కంపెనీస్ అంట, వాళ్ళే ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. ఇక్కడ స్టాక్ స్క్రీనర్ క్రియేటెడ్ బై ఎక్స్పర్ట్స్ అని పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది వీళ్ళు మెన్షన్ చేస్తారు ఈ వెబ్సైట్ లో. పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు అది మనం యాక్సెస్ తీసుకోగలము. ఇంక ఇవన్నీ మనకు తెలిసిండేది పోర్ట్ఫోలియో, వాచ్ లిస్ట్, ఇన్సైడ్ ట్రేడర్, రిజల్ట్స్ అనేది దీని ప్రతి ఒక్కటి దీంట్లో అవైలబుల్ ఉంటది. ఇక్కడ చూస్తే ఫండమెంటల్స్ అనేది చూడండి. ఫండమెంటల్స్ క్లిక్ చేస్తే ఈ ఫండమెంటల్స్ లో మనము అప్కమింగ్ బోనస్ స్ప్లిట్ స్క్రీనర్, అలాగే కంపెనీస్ విత్ 10% ఇంక్రీజ్ ద షేర్ ప్రైస్ అని ఉంది కదా, దీనిలో మనము ఇది ఇలా టచ్ చేస్తే ఇక్కడ సోమా పేపర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మనం ఈ కంపెనీస్ గురించి రీసెర్చ్ అనాలిసిస్ చేయాలంటే ఈ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు మనము. ఓవరాల్ గా ఈ వెబ్సైట్ గురించి ఇది. థర్డ్ వెబ్సైట్ వచ్చి స్క్రీనర్. ఈ స్క్రీనర్ అనేది చాలా బాగుంటుంది ఈ స్క్రీనర్ వెబ్సైట్ అనేది. ఇక్కడ చూసుకుంటే పాపులర్ థీమ్స్ అనేది తీసుకుంటే లో ఆన్ 10 years యావరేజ్ ఎర్నింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది దీంట్లో. మనం వెబ్సైట్ చూడండి, బ్రౌజ్ సెక్టర్స్, ఏ సెక్టర్ లో మనకి ఏ స్టాక్ కావాలని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ప్లస్ పాయింట్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనం ఏదన్నా ఒక స్టాక్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టాక్ గురించి ఫుల్ డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ స్క్రీనర్ లో. ఫర్ సపోజ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్నాను కదా, ఈ కంపెనీ గురించి చూడండి, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కంపెనీస్ ఫుల్ లిస్ట్ వస్తుంది. ఈ కంపెనీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒక కంపెనీ సెలెక్ట్ చేశాను, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ అబౌట్ చూడండి, కంపెనీ అబౌట్ అనేది ఇచ్చింటారు, ఈ కంపెనీ ఏమేమి వర్క్ చేస్తారనేది ఇచ్చిండు. అలాగే ఇక్కడ చూడండి గోయింగ్ అంటే ఇది క్లిక్ చేసినామంటే డైరెక్ట్ త్రూ వెబ్సైట్ కి వెళ్తుంది, ఇండిగో కంపెనీలోకి వెళ్తుంది. అలాగే మళ్ళీ ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ చూసుకుంటే BSE అంటే BSE వెబ్సైట్ లోకి వెళ్తుంది. అలాగే NSE వెబ్సైట్ లో కూడా వెళ్తుంది. ఇక్కడ
క్లిక్ చేసే మనం ఇంకా మనకి ఫుల్ డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకి డేట్ కావాలంటే డేట్ ఇక్కడ హోల్డ్ చేసాం కదా, నేమ్ సెర్చ్ చేసే ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ క్యాపిటల్, స్టాక్, పిఈ, ఆర్ఓఈ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసింటారు. మనం ఇక్కడ ఓవరాల్ గా చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనము స్టాక్ అనాలిసిస్ చేయాలనుకుంటే ఇక్కడ చార్ట్ ఇచ్చారు. ఇక్కడ మాక్సిమం 10 years నుంచి ఇచ్చారు. ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, ఈ కంపెనీలో గ్రోత్ అనేది ఎలా ఉంది అనేది మనము 10 years to 1 month వరకు తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వెళ్తే ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఇది లైక్ చేయకూడదు మనము, ఎందుకంటే దీనిలో అంత పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయట్లేదు వీళ్ళు. అదొకటి. మళ్ళీ పియర్ కంపారిజన్స్ అనేవి ఇచ్చారు. రిజల్ట్స్ మాత్రము వీళ్ళు అప్ టు డేట్ మెన్షన్ చేస్తూనే ఉంటారు. అది ప్లస్ పాయింట్ దీనిలో బాగా నచ్చిందంటే అదొకటి. ఇక్కడ చూడండి రిజల్ట్స్ అనేది బాగా మెన్షన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకోటి వచ్చి కాంపోనెంట్ సేల్స్ గ్రోత్ అండ్ కాంపోనెంట్ ప్రాఫిట్ గ్రోత్. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇచ్చిండు. సిఏజిఆర్, రిటర్న్స్ అండ్ ఈక్విటీ ఇచ్చింటారు. వీళ్ళ ఇయర్స్ ఎంతెంత గ్రోత్ అనేది మనం ఇక్కడ ఇలా ఈ వెబ్సైట్ ద్వారా బ్యాలెన్స్ షీట్ తెలుసుకోవచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ ఏమంటే మనకు వీళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయి, రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, బారింగ్స్ ఎంత ఉన్నాయి, అసెట్స్ ఎంత ఉన్నాయి అని కూడా తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ టోటల్ అసెట్స్ ఉన్నాయి కదా 72,993 crores దాకా ఉంది. ఇలా అసెట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం ప్లస్ మీద క్లిక్ చేసినామంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లీజ్ లయబిలిటీస్, బారోయింగ్స్, అదర్ లయబిలిటీస్ అనేది ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఇక్కడ తెలుసుకుంటే ల్యాండ్ అంటే కొత్తగా కొనే ల్యాండ్స్ కానీ, వీళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేసే బిజినెసెస్ కానీ ఇక ఈ వెబ్సైట్ లో మెన్షన్ చేసి ఉంటారు. వీళ్ళకి క్యాష్ ఫ్లోస్ ఎంత ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. మనం వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అలాగే తెలుసుకోవచ్చు. ఇంకా రేషియోస్ చూసుకుంటే మనము స్టాండ్ అలోన్ ఫిగర్స్ ఉంటాయి, వీ కన్సాలిడేటెడ్ ఉన్నాయి. క్యాష్ ఫ్లోస్ తెలుసుకోవచ్చు. క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఎంత క్యాష్ ఫ్లో కన్వర్షన్ అయిందని తెలుసుకోవచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటుంది. ఏ ఇయర్ లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది పెరిగింది, ఎఫ్ఐస్ ఎంత పెరిగారు, ఎఫ్డిఐస్ ఎంత పెరిగారు, అలాగే గవర్నమెంట్, పబ్లిక్ ప్రతి క్వార్టర్లీ చేంజెస్ అవుతా ఉంటాయి కదా. సెప్టెంబర్ లో ఇక్కడ ప్రమోటర్స్ 63.25% దాకా ఉంటే, అలాగే డిసెంబర్ లో చూసుకుంటే తగ్గింది 63.12% కి వచ్చారు. అలాగే ఎఫ్ఐఎస్, అలాగే డిఐఎస్, అలాగే గవర్నమెంట్ వీళ్ళంతా ఏదైనా మెన్షన్ క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటారు. ఈ వెబ్సైట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్. ఇది మనం స్టాక్ అనాలిసిస్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వెబ్సైట్. 3 వెబ్సైట్స్ కూడా బెస్ట్ వెబ్సైట్స్. ఇంకా డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇక్కడ మనము ప్రెసెంట్ వీళ్ళు ఏం మెన్షన్ చేసింటారు అనేది మనకి ఇక్కడ పీడిఎఫ్ లో వస్తుంది. కంపెనీకి ఏదైనా సెబీకి రిజిస్టర్ అయింటే ఇలా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పీడిఎఫ్ ఓపెన్ అయితే మనం ఇంకా చదువుకోవచ్చు. అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్దాం మనం. ఇది మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్దర్ గా 2016 నుంచి 2023 వరకు వీళ్ళు రిపోర్ట్స్ అనేది మనకి అవైలబుల్ ఉంచారు. మళ్ళీ క్రెడిట్ రేటింగ్స్ కూడా మనము మార్చి 20 నుంచి 2020 వరకు ఉంచారు. క్రెడిట్ రేటింగ్స్ అనేవి కన్సోల్స్ వీళ్ళు కాల్ లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఓవరాల్ గా ఇది ఈ వెబ్సైట్ అనేది స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ కి ఇది బాగుంటుంది ఈ వెబ్సైట్. ఇంకా బ్యాక్ హోమ్ లోకి వెళ్దాము. ఇక్కడ హోమ్ లోకి వెళ్తే మనం వాచ్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, మనం వాచ్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసుకున్నాను. స్టాక్స్ అనేది నేను వాచ్ లిస్ట్ లోకి వేసుకున్నాను. ఇక్కడ ఏమైనా న్యూస్ వచ్చింది అనుకోండి, మనకు న్యూస్ అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. మనం ఇక్కడ చదువుకొని మనం అగైన్ ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. అది పీడిఎఫ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే కానీ ఇలా ఇక్కడ నుంచి చదువుకోవచ్చు మనము. ఇంకా ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కొత్తగా వచ్చేవి న్యూ రిజల్ట్స్ ఉన్నాయి, అలాగే అప్కమింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ వచ్చిన రిజల్ట్స్ ఇవి. ఓపెన్ చేస్తే కానీ ఇక్కడ రిజల్ట్స్ ఉంటాయి. మనము ఏ రిజల్ట్స్ కావాలంటే ఆ కంపెనీ గురించి రిజల్ట్స్ అనేది మనం షార్ట్ కట్ లో తెలుసుకోవచ్చు. ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇక్కడ అప్కమింగ్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ ఎప్పుడెప్పుడు ఏ డేట్ లో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తానని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనం క్రియేట్ సర్చ్ క్వైరీ ఉంది. మనము అండర్ మార్కెట్ క్యాపిటల్ ఎంత లోపల ఉండేది మన కంపెనీస్ కావాలనేది మనం ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ ప్రెసెంట్ అవుతుంది. ఇక్కడ పాపులర్ స్క్రీన్స్, స్టాక్ స్క్రీన్స్ అని చూడండి. ఇక్కడ మనము ఈ పాపులర్ స్టాక్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. గ్రోత్ స్టాక్స్ అంటే ఏ కంపెనీ గ్రోత్ ఉన్నాయి ప్రెసెంట్ అనేది మనం దీన్ని క్లిక్ చేసినామంటే ఈ ఉండే కంపెనీస్ అన్ని గ్రోత్ ఉన్న స్టాక్స్ అని మనం తెలుసుకోవచ్చు. బట్ మనము దీన్ని క్లిక్ చేసి అది గ్రో ఉందా లేదా అనేది మనం ఫర్దర్ గా చార్ట్ లో చూడాలి. వెబ్సైట్ గురించి ఈ 3 వెబ్సైట్స్ గురించి చెప్పాను. నా కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.